హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2018లో రిలీజ్ అయిన మేజ్ రన్నర్ యొక్క థర్డ్ పార్ట్నే చూడబోతున్నాం. ఇంకా ఎవరన్నా ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ బాక్స్లో పిన్ చేస్తా. అది చూసి వస్తేనే మీకు థర్డ్ పార్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. థర్డ్ పార్ట్ చూసే ముందు ఒక స్మాల్ రీక్యాప్ చూసేద్దామా. లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మనోళ్ళందరూ వికెట్ నుంచి తప్పించుకుని రైట్ ఆర్మ్ గ్రూప్ దగ్గర చేరిపోయింటారు. కానీ తెరిసా వెన్నుపోటు పడవడం వల్ల వాళ్ళ ప్లేస్కి వికెట్ వచ్చేసి మన మీనోని మాత్రం ఎత్తుకెళ్ళిపోయింటారు. ఈ థర్డ్ పార్ట్ లో మీనోని కాపాడినారా లేదా, అలాగే ఆ వైరస్ కి క్యూర్ కనుక్కున్నారా లేదా, వీటన్నిటికీ మధ్యలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ తో మూవీ మొత్తాన్ని సూపర్ ఎంగేజింగ్ గా పెట్టింటారు. ఓకే, ఓపెన్ చేస్తే మన బ్రెండాని అలాగే జార్జిని చూపిస్తారు. మనోళ్ళకు ఒక ట్రైన్ సౌండ్ వినిపించేసరికి సర్రని కార్ ఎత్తుకొని ఆ ట్రైన్ కి ఈక్వల్ గా వెళ్తారు. తీరా చూస్తేనే తెలుస్తుంది ఆ ట్రైన్ లో ఏదో ఒక బోగీలోనే మన మీనో ఉన్నాడుని. మనోళ్ళు ఈ పక్క వస్తాంటే అప్పుడే మన హీరో థామస్ కూడా ఇంకో వెహికల్ లో ఫాస్ట్ గా ట్రైన్ దగ్గరికి వస్తాంటాడు. బ్రెండా జస్ట్ ఒక బుల్లెట్ ని వాళ్ళ మీదకి షూట్ చేసేసరికి వెంటనే వాళ్ళు బ్యాకప్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. బ్యాకప్ టీం వచ్చేంత వరకు లోపల ఉన్న సోల్జర్స్ వచ్చి మనోళ్ళని అటాక్ చేస్తాంటే ఆ గ్యాప్ లో మన హీరో విన్స్ ట్రైన్ మీదకే ఎక్కేస్తారు. అదే టైంకి బ్యాకప్ టీం వచ్చేసి మనోళ్ళని షూట్ చేస్తాంటే మన హీరో విన్స్ ఏమో పిల్లలున్న కంపార్ట్మెంట్ కే వెళ్ళి అక్కడున్న సోల్జర్స్ ని షూట్ చేస్తుంటారు. కాసేపట్ల మన హీరో వాళ్ళతో మేనేజ్ చేస్తాంటే అంతలో విన్స్ ఏమో రెండు ట్రైన్స్ ని కలిపేటట్టు ఒక కనెక్షన్ పాయింట్ ఉంటుంది కదా, ఆ కనెక్షన్ పాయింట్ ని బ్రేక్ చేసేసరికి ఆ ట్రైన్ ఏమో ముందరికి వెళ్ళిపోతుంది, పిల్లలున్న కంపార్ట్మెంట్ ఏమో ఇక్కడే ఆగిపోతుంది. అట్లీస్ట్ మనోళ్ళు ఏ గొడవ లేకుండా సైలెంట్ గా కంపార్ట్మెంట్ ని సపరేట్ చేసింటే వాళ్ళకి ఆ విషయం తెలియకుండా గుమ్న వెళ్ళిపోయింటారు. కానీ ఇంత రచ్చ జరిగిన తర్వాత వాళ్ళు ఈజీగా వదిలేస్తారా? సో వెంటనే ఆ ట్రైన్ ని ఆపేసి అక్కడి నుంచి సోల్జర్స్ మాత్రం పరిగెత్తా వస్తుంటారు. వాళ్ళు వచ్చేలోపే మనోళ్ళు ఏదైనా చేసేలా. సో అక్కడున్న రెండు కంపార్ట్మెంట్స్ లో మీనో నరుస్తుంటే ఒక కంపార్ట్మెంట్ నుంచి ఎక్కువ సౌండ్ వచ్చేసరికి అదే అయింటుందని చెప్పి వెంటనే న్యూట్ ని రప్పించి ఆ కంపార్ట్మెంట్ ని ఓపెన్ చేస్తుంటారు. ఈ పక్క మనోళ్ళని చూపిస్తే దంత కారు పెట్టుకుని వంగర్ టింగర్ గా వెళ్లేసరికి వెనకాల వచ్చే పైలట్ కే చిరాకు వచ్చేస్తుంది. మనోళ్ళు ఆడుకుంటా పాడుకుంటా ఫన్ తో డ్రైవ్ చేస్తాంటే వాయనేమో ఫ్రస్ట్రేషన్ తో డ్రైవ్ చేస్తుంటాడు. ఒక స్టేజ్ కి మనోళ్ళే కావాలనే బండిని ఆపేసి ఏమో సరెండర్ అయిపోయినట్టు నిదానంగా దిగి వచ్చేస్తారు. దీన్ని బట్టే మీకే అర్థమైపోతుంది ఎవరికి ఎంత గట్స్ ఉందో. వెపన్సే లేని జస్ట్ వీళ్ళిద్దరిని పట్టుకునేకి ఒక టీమే అడ్వాన్స్డ్ వెపన్స్ తో వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ మనోళ్ళని పట్టుకునేకి దగ్గరకు వచ్చిన తర్వాత బ్రెండా జస్ట్ ఒక సిగ్నల్ ఇస్తుందో లేదో కింద ఒక ట్రాప్ లాంటిది ఓపెన్ అయ్యి దాంట్లోనే ఒక 4-5 మంది పడిపోతారు. మిగిలిన వాళ్ళని మనోళ్ళే వచ్చి చుట్టుముట్టేస్తారు. పైలట్ ఏమో పౌరుషంగా వచ్చేద్దాం అనుకుంటే వాడిని కూడా లాక్ చేస్తారు. ఇంకేముంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ నే వాళ్ళు స్వాధీనం చేసుకుని మనోళ్ళ ప్లేస్కి వచ్చింటే అప్పటికే ఆ సోల్జర్స్ దగ్గరకు వచ్చేసరికి మనోళ్ళు అడ్డుకుంటా ఉంటారు. ఎలాగో ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది కదా, ఇంకా కంపార్ట్మెంట్ నే లేపుకెళ్ళిపోతారు. ఎట్లో మనోళ్ళతో వచ్చిన వాళ్ళకి ఏం కాలేదు కానీ వచ్చినందుకు కొంతమంది పిల్లల్ని అలాగే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని ఎత్తుకెళ్తుంటారు. టకటకని వాళ్ళ ప్లేస్కి వచ్చి ఓపెన్ చేస్తే లాస్ట్ పార్ట్లోనే హ్యారిస్ని ఎత్తుకెళ్ళిపోయింటారు. వాడిప్పుడు దొరికేదే కాక ఇంకో 30-40 మంది పిల్లల్ని కూడా కాపాడేస్తుంటారు. కానీ ఎంత వెతికినా కూడా మీనో మాత్రం కనిపించట్లేదు. అదెట్లా బ్రో, మనమే మీనోని చూసినాం కదా అంటే కరెక్టే, మనం చూసినాము. కానీ నేను అప్పుడే చెప్పినాను అక్కడ మొత్తం 2 కంపార్ట్మెంట్స్ ఉంది, దాంట్లో ఒకదాన్నే మనోళ్ళు తీసుకొచ్చిండేది. మీనో ఇంకో కంపార్ట్మెంట్లో ఉండిపోయినాడు. ఈ 30-40 మంది పిల్లల్ని కాపాడినాడు అని చెప్పి సంతోషపడాలా, లేకుంటే వెళ్ళిన ఒకే ఒకటి దొరకలేదని చెప్పి బాధపడాలనేదే మన హీరోకి అర్థం కాలేదు. ఎందుకంటే ఈ ఒక్క ప్లాన్ ని వాళ్ళు కరెక్ట్ టైంకి ఇంప్లిమెంట్ చేయడానికే వాళ్ళకు దగ్గర 6 నెలలకు పైగా టైం అయింది. సో విన్స్ అందరి పిల్లల్ని గ్యాదర్ చేసి, చూడండి పిల్లలు, మనం ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా వికెట్ అనేది ఈజీగా మనల్ని కనిపెట్టేస్తుంది. అందుకనే ఈ బోట్ ని యూజ్ చేసి ఈ ప్లేస్ వదిలేసే వెళ్ళిపోదాం. ఒక ఐలాండ్ కో లేకుంటే ఒక సేఫ్ అయిన ప్లేస్ కో ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాం. అప్పుడు ఎటువంటి వికెట్ మనల్ని కనిపెట్టలేదని చెప్పి ఒక మంచి ఐడియానే చెప్తాడు. మన విన్స్ ఫ్లాష్ బ్యాక్ ని కానీ హిస్టరీని కానీ ఈ 3 పార్ట్స్ లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ పిల్లల్ని మాత్రం ఎలాగైనా కాపాడాలా, వాళ్ళకి ఎలాగైనా ఒక మంచి ఫ్యూచర్ ని అందజేయాలని చెప్పి మన విన్స్ ఎప్పుడూ తాపత్రయపడతాంటాడు. ఇంకో ముఖ్యమైన విషయమే చెప్పేది మర్చిపోతే గైస్, ఇమ్యూనిటీ పవర్ అనేది వయసులో ఉన్న పిల్లల బాడీలో ఉంటుంది. కానీ ఏ రోగాన్నైనా తట్టుకునే పవర్ అనేది కొందరిలో మాత్రమే ఉంటుంది. వాళ్ళనే ఇమ్యూన్స్ అంటారు. వాళ్ళనే వికెట్ వలేసి వెతుకుతుంది, పట్టుకున్న తర్వాత యాంటీడాట్ అనే పేరుతో సంపిదొబ్బుతుంది. ఈ పక్క జార్జి ఏమో మన బ్రెండా కాల్ చూస్తే పర్లేదు గైస్, లాస్ట్ పార్ట్ లో డ్యామేజ్ అనేది సివియర్ గానే ఉన్నింది కదా, ఈ పార్ట్ లో చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది. అందరూ ఏమనుకున్నారంటే బ్రెండా కూడా ఒక జాంబీలా మారిపోతుందేమో అనుకున్నారు. కానీ అట్లేం కాలేదే. 6 నెలల ముందు మన హీరో బ్లడ్ నుంచి యాంటీడాట్ ని తయారు చేసి బ్రెండాకి ఇంజెక్ట్ చేసింటారు కదా, అంతే. దాని తర్వాత తను ఎటువంటి యాంటీడాట్ ని ఎటువంటి టాబ్లెట్స్ ని తీసుకునే లేదు. కానీ ఇప్పటికీ హెల్దీగానే ఉంది. కాసేపు తర్వాత మనోళ్ళందరూ హ్యారిస్ దగ్గరికి వచ్చి,
మచ్చా మీరున్న కంపార్ట్మెంట్ లో మీనో లేదు కదరా, వాడెక్కడరా ఉన్నాడు, వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే, సారీ థామస్ మాకు ఎగ్జాక్ట్ గా తెలీదు, కానీ వాళ్ళందరూ మమ్మల్ని ఒక సిటీ దగ్గరికి తీసుకెళ్తానమనే చెప్తున్నారు, కానీ ఏ సిటీ ఎక్కడుందనే విషయం ఎవ్వరూ చెప్పలేదు అంటాడు. మనోళ్ళందరికీ ఒకటే ఆశ్చర్యము, ఒకప్పుడు సూర్యుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని సిటీస్ కాలిపోయి పేలిపోయినాయి కదా, ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని. ఈ పక్క జేమ్స్ అని చూపిస్తే వాడికి ఆ విషయం తెలిసిన వెంటనే ఆ ప్లేస్కి వచ్చేసి ఉంటాడు. సారీ ఏమనుకోద్దంట, వాళ్ళ దగ్గర 40-50 మంది పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయినారు, అలాగే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని ఎత్తుకెళ్ళిపోయినారు. మేము చుట్టుపక్కలంతా వెతికినాము, వాళ్ళెక్కడా కనిపించలేదు, నాకు తెలిసి వాళ్ళు ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయినారేమో సార్ అంటాడు. ఏం బాధపడద్దంట, వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే మన దగ్గరే వీడున్నాడు కదని చెప్పి మనం మీనోని చూపిస్తారు. జస్ట్ మిస్ గైస్, ఈ కంపార్ట్మెంట్ కాకుండా వెనక కంపార్ట్మెంట్ ఎత్తుకుంటే మనోడు ఎప్పుడో కలిసిపోయింటాడు. అయినా మన థామస్ వదిలేటట్టే లేదు. చూడు విన్స్, యారిస్ చెప్పింది, మిగతా పిల్లలు చెప్పింది, అలాగే రైల్వే ట్రాక్స్ అంతా చూసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్కే వెళ్తున్నారు. మనం కాపాడి తీసుకొచ్చిన పిల్లల్లో ఎవరెవరైతే మనకు సాయం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళను మాత్రం తీసుకెళ్లి మీనోని కాపాడేద్దాం అంటాడు. థామస్ అన్నీ బానే ఉంది కదా, లేకుంటే మెంటల్ గింట్లు ఏమన్నా ఎక్కిందేమే? మనం ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికే దగ్గర 6 నెలలకు పైగా పట్టింది, అట్లాంటిది అక్కడెక్కడో 100 మైళ్ళు దూరంలో ఉన్న వాళ్ళని ఇక్కడున్న పిల్లల్ని తీసుకెళ్లి కాపాడి తీసుకొచ్చేసావా? చూడు థామస్, మీ ఇద్దరిది రామ్ భీమ్ ఫ్రెండ్షిప్ స్టోరీనే అయిండొచ్చు, కానీ రామ్ని కాపాడడానికి కూడా భీమ్ ఒకడే వెళ్ళాడే కానీ పిల్లల్ని ఏం పిలుచుకోపోలే కదా, సో నేను కూడా అంతే, పిల్లల్ని మాత్రం పంపేదే లేదు అంటాడు. అదే టైంకి వీళ్ళకు దగ్గరలోనే వికెట్కి చెందిన ఒక డ్రోన్ వచ్చింది అని తెలిసేసరికి వీళ్ళ ప్లేస్ తెలియకూడదని చెప్పి వీళ్ళ ప్లేస్ మొత్తాన్ని షట్ డౌన్ చేస్తారు. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే ఇప్పుడున్న ప్లేస్ కూడా సేఫ్ కాదనమాట, ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. మన హీరో గురించి మనకు తెలిసిందే కదా, ఫస్ట్ పార్ట్లో మేజ్లోకి ఒకడే వెళ్ళిపోయినాడు, సెకండ్ పార్ట్లో అది వికెడా కాదని తెలుసుకునేకి ఒకడే వెళ్ళిపోయినాడు. వాడు వెళ్ళాలనే థాట్ వస్తే చాలు టక్కన అక్కడి నుంచి వెళ్ళిపోతాడే కానీ ఒకడి కోసం అస్సలు వెయిట్ చేయడు. ఈ పార్ట్లో కూడా అంతే, మీనోని కాపాడడానికి వస్తారని అడిగినాడు, ఎవరు రారు అని చెప్పేసరికి మన హీరో ఒక్కడే బయలుదేరేస్తాడు. ఏం పా థామస్, ఒక్కడే వెళ్ళిపోదాం అనుకుంటివా, అదంతా అయ్యేలేదు, పద వెళ్తే ముగ్గురు వెళ్దామని చెప్పి ముగ్గురు అక్కడి నుంచి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతారు. అక్కడ సీన్ కట్ చేసి మన మీనోని చూపిస్తే మన మీనో నిదానంగా కళ్ళు తెరుస్తాడు. ఏంద్ర పచ్చగా ఆకులు చెట్లు ఉన్నాయని చూస్తే మనోళ్ళందరూ ఏ మేజ్ నుంచైతే తప్పించుకుని వచ్చినారో మళ్ళీ సేమ్ అలాంటి మేజ్లోనే లేస్తాడు. అప్పుడే ఎవరో దూరంలో 3 పిల్లలు కనిపిస్తారు. మన మీనో కంటికి సరిగ్గా కనిపించరు కానీ మనం బాగా చూస్తేనే తెలుస్తుంది అది చనిపోయిన ఆల్బీ, విన్స్టన్ అలాగే చక్కని. అదే టైంకి మీనో లాంటి ఒక చిన్న పిల్లోడు గుడిసెలోకి పరిగెత్తేసరికి మన మీనో కూడా పరిగెత్తా వెళ్ళి చూస్తే ఆ ప్లేసే మొత్తం చేంజ్ అయిపోయి ఒక టనల్లా ఉంటుంది. వెనకాల చూస్తే ఆ క్రియేచర్ వచ్చేసరికి ప్రాణాలు చేతిలో పట్టుకుని పరిగెత్తా వెళ్తాడు. ఒక స్టేజ్కి వాడి చేతులు కాళ్ళు కదిలించలేక బల్లిలా పైకెత్తుకునేసి వాడి బాడీ మొత్తం ఫ్రీజ్ అయిన స్టేట్లో ఉంటుంది. ఇంకా క్రియేచర్ టక్కన వచ్చేసరికి మనోడు రియాలిటీకి వచ్చేస్తాడు. బాగా చూస్తేనే తెలుస్తుంది సెకండ్ పార్ట్లో ఎలాగైతే పిల్లలందరికీ పైపులు చెక్కేసి వాళ్ళ బాడీ నుండి సిరంని సపరేట్ చేస్తున్నారో అలాగే మీనోకి కూడా చేస్తున్నారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు పనుకున్నారో చనిపోయినారో తెలియదు, కానీ వాళ్ళు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడే కదా ఆ సీరంని సపరేట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనోడికి మాత్రం ఎందుకు చిత్రహింసలు పెట్టి సీరంని సపరేట్ చేస్తున్నారంటే దానికి సింపుల్ సైన్సే చాలు. ఒక పర్సన్ ప్రశాంతంగా పనుకున్నప్పుడు వాడి బ్రెయిన్ యాక్టివిటీ అనేది నార్మల్ గానే ఉంటుంది. ఒకవేళ అదే పర్సన్ ఏదైనా భయంలో పరిగెత్తేటప్పుడు ఏదైనా ఆత్రంలో పరిగెత్తేటప్పుడు వాడి బ్రెయిన్ యాక్టివిటీ అనేది నార్మల్తో కంపేర్ చేసే ఒక 2-3 టైమ్స్ అనేది ఫాస్ట్గానే పనిచేస్తుంది. సేమ్ ఆ స్ట్రాటజీనే వాళ్ళు ఇక్కడ వాడుతున్నారు. పనుకోన్నప్పుడు లేకుంటే అన్కాన్షియస్లో ఉన్నప్పుడు కూడా ఆ సీరంని సపరేట్ చేయొచ్చు, కానీ ఇలా భయపెట్టించినప్పుడు వాళ్ళ బాడీ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఫాస్ట్గా సీరంని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందుకోసమనే వాళ్ళు మనోళ్ళని ఫస్ట్ పార్ట్లో అంతా ఆ మేజ్లో అలాగే ఆ క్రియేచర్స్ మధ్యలో వదిలేసి ఆ క్రియేచర్స్ వస్తేనే మనోళ్ళు భయపడాలనే భయాన్నే వాళ్ళే పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఆ భయాన్నే యూజ్ చేసి వర్చువల్గా టార్చర్ చేసి ఫిజికల్గా సీరంని కలెక్ట్ చేస్తున్నారు. మనోడి దరిద్రం ఏంటంటే మనోడు కష్టపడేది బాధపడేది మొత్తం విషయాన్ని తెరీసా చూసానే ఉంటుందే గానీ ఎటువంటి హెల్ప్ చేయదు. ఈ పక్క మనోళ్ళని చూసినట్లయితే మనోళ్ళు ఆ మ్యాప్ ని ఫాలో చేసుకునే వెళ్ళింటారు. లాస్ట్ కి ఒక టనల్ వచ్చేసరికి మనోళ్ళే దిగి చూస్తారు. ఆ టనల్ చూసేందుకే భయంకరంగా ఉంటుంది. చుట్టూ ఏమో వార్నింగ్ బోర్డులే, ఎవ్వరు లోపలికి వెళ్ళకూడదుని. ఏరాటాము ఖచ్చితంగా ఈ పక్కే వెళ్ళాలరా అంటే వేరే దారి కూడా లేదన్నమాట. ఆ సిటీకి వెళ్ళాలంటే ఒకే ఒక దారి ఈ టనల్ గుండా వెళ్ళడం మాత్రమే. వీళ్ళ అదృష్టం కొద్దీ లోపల కనుక జాంబీస్ ఉండిందే అనుకోండా మనకి ఎంటర్టైన్మెంటే. వీళ్ళే కంట్లో భయం కనిపించకుండా నటిస్తా వెళ్తాంటే వీళ్ళు భయపడినట్టే దూరంలో ఒక జాంబీ అనాథగా నిలబడుకుంటుంది.
అందుకని కారులో ఎక్కించుకుని వెళ్ళాక అవుతుంది. దాన్ని చుట్టుగాని వెళ్ళరా అని చెప్తా అంటే టక్కున ఒక లేడీ నిలబడుకో ఉంటుంది. తమ్ముడు కొంచెం డోర్ ఓపెన్ చేసి నేను లోపలికి వస్తా ఉంటుంది. బ్రో నేను వస్తా, తమ్మి నేను వస్తా అని చెప్పి అన్ని జాంబీస్ వీళ్ళ మీదకి వచ్చేసరికి మమ్మల్ని వదిలేనరా నాయన అని చెప్పి మన వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఈ జాంబీని హీరో అని చెప్పి మిగతా జాంబీస్ ముందర తోసిందో తెలియదు కానీ అదేమో హీరో లెక్క గ్లాస్నే పగల కొడుతుంది. మనోళ్ళ సైడ్లో తగిలిచ్చేసి గమ్మున వెళ్ళిపోతారు. ఆ జాంబీ పడిందా లేదా అనేది ఒకటి చూసే చాలదా, ముగ్గురు ముందర కూడా చూడకుండా వెనకాల చూసేసరికి ముందరేదో అడ్డం ఉండేసరికి కారే బోల్టా పడిపోతుంది. మూవీ స్పాయిల్ చేస్తానా అనుకోదండా, హీరో అంటే హీరోనే ఫస్ట్ దిగల్లా. మూడో పార్ట్లో కూడా సెకండ్ హీరోకి ఛాన్స్ ఇవ్వరా? ఫస్ట్ థామస్ వచ్చిన తర్వాతే న్యూట్ వస్తాడు, దాని తర్వాతే వాళ్ళ ఫ్రెండ్. అదే టైంకి వీళ్ళ ముగ్గురికి ఫ్రెండ్ అయినా ఒక జాంబీ కూడా వస్తుంది. దాన్ని షూట్ చేద్దాం అనుకుంటే చేతిలో గన్ను వేరే లేదు, లోపల ఎక్కడో పడిపోయినట్టుంది. ఆ జాంబీని చూసానేమో పరిగెత్తా వస్తూ ఉంటుంది. వాడు షార్ట్ గన్ ఎత్తుకొచ్చి దాన్ని కాల్ చేయకి అది దగ్గరకు వచ్చేకి టైం సరిగ్గా పోతుంది. సంతోషం రా నాయన, హీరో కానీ హీరోకి హీరోయిజం చూపినందుకు. నిజంగానే వాడు హీరో అనుకున్నాడేమో, మిగతా జాంబీస్ వస్తుంటే వాటిని కూడా షూట్ చేస్తుంటాడు. తెచ్చిండే షార్ట్ గన్ను, అక్కడేమో డజన్ లెక్కలో వస్తున్నాయి. ఇది ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఇంకా వాడు కూడా పరిగెత్తేస్తాడు. ఒక స్టేజ్కి ఏమవుతుందంటే ముందర వెనకాల జాంబీస్ అని చెప్పి మనోళ్ళనే చుట్టుముట్టేస్తుంది. సో వచ్చిన దారినా వెళ్ళేకి లేదు, బయట వెళ్లేందుకు ఛాన్స్ లేదు. ఏం చేసేదో తెలియక 2-3 బుల్లెట్లు వేస్ట్ చేస్తాంటే కరెక్ట్ టైంకి ఒక జీప్ వస్తుంది. ఎవర్రా అని చూస్తే బ్రెండా. లాస్ట్ పార్ట్లో కూడా అంతే కదా, మన హీరోకి ఎప్పుడైతే హెల్ప్ అవసరం అవుతుందో కరెక్ట్ టైంకి బ్రెండా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఎట్లా వచ్చేసింది కదా, ఇంకా మనోళ్ళని కాపాడి వచ్చిన దారినే వెళ్లకుండా ఏకంగా బయటకే తీసుకెళ్లిపోతుంది. అఫ్ కోర్స్ జార్జ్ కూడా ఉన్నాడు అనుకుంటా, డ్రైవింగ్ చేస్తుంటే మర్చిపోద్ది. సో మీనోని కాపాడే మిషన్లో మనోళ్ళు ముగ్గురే కాకుండా జార్జి, బ్రెండా కూడా యాడ్ అయిపోయినారు. ఆ టనల్ దాటేసి కాస్త దూరం వస్తారో లేదో గైస్, వాళ్ళ మైండే బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏ సిటీ కానీ టౌన్ కానీ మిగిలి ఉండదేమో అనుకున్నారు. కానీ ఆ సిటీని చూస్తుంటే ఒక ఈఫిల్ టవరే కట్టేంత లగ్జరీస్ గా ఉందే. ఆ సిటీ లోపలే వికెడ్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్సే ఉందంట. ఏ రీసెర్చ్ చేసినా, ఏ ఆపరేషన్ చేసినా, ఏ టెస్ట్ చేసినా మోస్ట్లీ ఆ హెడ్ క్వార్టర్స్ లోనే జరుగుతుందంట. ఒకవేళ మన మీనోని అలాగే మిగతా పిల్లల్ని ఆ సిటీ లోపలికి తీసుకెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటారని చెప్పి డిసైడ్ అయ్యే వెళ్తారు. వాళ్ళు ఎంత పగడబందిగా బతుకుతున్నారంటే ఏ జాంబీ లోపలికి రాకూడదు అని చెప్పి ఆ సిటీ చుట్టూ ఒక 100 to 150 ఫీట్స్ దాకా పెద్ద పెద్ద గోళ్ళు కట్టేసి ఉంటారు. ఇప్పుడు ఆ సిటీ లోపల ఉన్న వికెడ్ హెడ్ క్వార్టర్స్ ని చూపిస్తే తెరీసా, ఏవా ఏమో కాన్ఫిడెంట్ గా ఎక్కడికో వెళ్తాంటారు. మ్యాటర్ ఏంటంటే వికెడ్ లో వీళ్ళు పనిచేస్తున్నారు, అంత మాత్రాన వికెడే వీళ్ళు అయిపోదు కదా. సో వికెడ్ కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ వాళ్ళ ముగ్గురులో ఒక్కొక్కరు ఆ ప్లేస్ లో వచ్చి కూర్చుంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నాక ఖచ్చితంగా అడుగుతారా లేదా, క్యూర్ కనిపెట్టినారా లేదా, వాటి ప్రోగ్రెస్ ఏంటి, వాటి రిజల్ట్స్ ఏంటి అని చెప్పి మొత్తం అడుగుతుంటారు. వాళ్ళ దగ్గర కూడా ఆ వైరస్కి క్యూర్ లేదు కదా. సో మేము కూడా డైలీ టెస్టులు చేస్తానే ఉన్నాము, ఇంకొన్ని రోజుల్లోనే మేము క్యూర్ని కనిపెట్టేస్తాము అని చెప్తుంది. వీటన్నిటికీ మధ్యలో మన మీనో ఫోటో చూపించి మోస్ట్లీ వాడి బ్లడ్ నుండే మనకు యాంటీడోట్ తయారు చేసేందుకు ఛాన్స్ ఉంది, అందుకోసం మాకు హ్యూమన్ ట్రయల్స్కి పర్మిషన్ కావాలని అడుగుతుంది. పర్మిషన్ అంతా ఈజీగానే ఇచ్చేసారులేండా, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ యాంటీడాట్ పైన పెట్టే డబ్బుల్ని ఇలాంటి సేఫ్ అయిన ప్లేసెస్ పైన ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేద్దామంటాడు. దొర చెప్పే దాంట్లో పరమార్థం ఏంటంటే వైరస్ వచ్చిన వాళ్ళకి రానివ్వండా, సచ్చే వాళ్ళని సావనివ్వండా, మనకెట్లో రాలేదు కదా, మనం ఇలాంటి సేఫ్ అయిన ప్లేస్లో ఉండిపోదాం, ఇంకా ఇలాంటి సేఫ్ అయిన ప్లేసెస్ని మరిన్ని కడదామంటున్నాడు. బుద్ధుంటే సరే, కోటు సూటు మాత్రం వేసుకొచ్చేస్తున్నారు. వీడి దృష్టిలో చూసినట్లయితే యాంటీడాటే అవసరం లేదంట. అప్పుడే తెరీసా ముందరకు వచ్చి మొత్తం విషయాల్ని క్లియర్గా చెప్తా ఉంటుంది. మన దృష్టిలో తెరీసా, ఏవా చెడ్డోళ్ళు, ఎందుకంటే వాళ్ళు యంగ్ జనరేషన్నే చంపేస్తున్నారు. కానీ వాళ్ళందరి మోటివ్ ఏంటి, క్యూర్ని కనిపెట్టడం. అలాంటప్పుడు వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళ ద్రోహం చేయకుండా ఖచ్చితంగా మేము క్యూర్ని కనిపెడతామని చెప్పి హామీ ఇచ్చే పంపిస్తారు. కాసేపు తర్వాత తెరీసా దగ్గరకు వచ్చి తెరీసా సేమ్ థామస్ లాగే మాట్లాడింది అని చెప్తుంది. ఎంతైనా వాళ్ళిద్దరూ ఒకప్పుడు లవ్లో ఉన్నవాళ్లే కదా, నీకేమైనా ఇబ్బంది అంటే చెప్పు తెరీసా, థామస్ మెమరీస్ని మాత్రం నీ మెమరీస్ నుండి ఎరేస్ చేస్తా అని చెప్తే వద్దు అంటుంది. ఇంకా మనోళ్ళని చూసినట్లయితే మనోళ్ళు సిటీ లోపలికి వెళ్దామనే వచ్చింటారు, కానీ దానికి ముందు ఒక పెద్ద బస్తీనే ఉంది. ఈ బస్తీ సిటీకి దగ్గరలో ఉన్నా కూడా రూపాయికి ప్రయోజనం లేదు, ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళని ఎవరిని బయటికి పంపిరు, అలాగే బస్తీలో ఉన్న వాళ్ళని ఎవరిని సిటీ లోపలికి రానివ్వరు. మనుషులనే కాదండోయ్, ఎటువంటి సప్లీస్ని కూడా బయటికి వదలరు. అందుకనే వాళ్ళు అంత రిచ్గా, హెల్తీగా, వెల్తీగా ఉన్నారు. అదే వీళ్ళని చూసినట్లయితే పూర్గా, అన్హైజీన్గా, తిండి తిప్పలు లేకుండా తనకలాడుతుంటారు. అందులోనూ కొందరు ఆ సిటీ పైన దండయాత్ర చేసేందుకు రెడీగానే ఉన్నారు, కానీ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ దండయాత్ర చేసే వాళ్ళలో కూడా ఒకే ఒకడు మాత్రం మాస్క్ వేసుకుని మన హీరోనే చూస్తుంటాడు. ఎవర్రా వీడు మనల్నే చూస్తున్నాడు అని చెప్పి మన హీరో కూడా వాడినే చూస్తుంటాడు.
అదే టైంకి మన హీరో మెడ వెనకాల ఒక చిప్పు లాంటిది మెరుస్తుంది. ఏంటంటే అవన్నీ వికిడి పెట్టిన చిప్స్ అనమాట. వన్స్ ఆ చిప్స్ ని స్కాన్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. అలా అయితే ఇప్పుడు ఎందుకు బ్లింక్ అయిందంటే పైన ఉన్న ఒక డ్రోన్ మన హీరో చిప్ ని స్కాన్ చేసి మన హీరో ఎవరో కనిపెట్టేసి ఉంటుంది. డ్రోన్ ఎవరిది? వికిడిది కదా. సో మన హీరో ఈ ప్లేస్ కు వచ్చినాడు అని చెప్పి జేన్సన్ కూడా తెలిసిపోతుంది. అప్పుడే ఆ బస్తీ వాళ్ళంతా సిటీకి అగైనెస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళలో మనోళ్ళు కూడా కలిసిపోతారు. కానీ మనోళ్ళు వెళ్లే ప్రతి చోట ఈ మాస్క్ వేసుకున్న వాళ్ళు ఫాలో చేస్తానే ఉంటారు. అదే టైంకి పెద్ద పెద్ద మిషన్ గన్స్ గోడలపై నుంచి పైకి లేచి ఎవరెవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కాల్ చేసరికి వాళ్ళు కూడా ఎట్లా అంటే అట్లా పరిగెత్తేస్తారు. ఎట్లో మనోళ్ళకి ఎవరికి ఏం కాలేదు. అయినా పరిగెత్తంటే టక్కున మాస్క్ వేసుకున్న వాళ్ళంతా ఒక్కసారిగా మనోళ్ళ మీదకి వచ్చేసి మనోళ్ళని కిడ్నాప్ చేసుకునే వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్లి ఒక్కొక్కరినిగా రిలీజ్ చేస్తుంటారు. కానీ ఇంకో కారులో ఉన్న జార్జి ఏమో వాడి కూతుర్ని ఏమైనా చేయనారేమో అని చెప్పి బ్రెండా బ్రెండా అని చెప్పి వాళ్ళందరినీ కొట్టిపడేసి ఉంటాడు. యో డాడీ నేను ఇక్కడే ఉన్నాను చూడి అని చెప్తాంటే అంతలోపే మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. కూల్ 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 మనమందరం ఒకే సైడ్ అని చెప్పి ఆ మాస్క్ కూడా చెప్తాడు. ఒకే సైడ్ ఏందిరా, కిడ్నాప్ చేసిన వాళ్ళతో మాకేం పరిచయం రా నాయన అని చెప్తాంటే న్యూట్ కూడా వాడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. వాడు తీరా మాస్క్ తీస్తేనే తెలుస్తుంది వాడు గ్యాలీ. వాడు హెల్దీగా బతికున్నందుకు సంతోషపడకుండా మొగానికే ఒక్కటిస్తాడు. ఎందుకంటే వాడి తమ్ముడిలా ఉండే చక్కని చంపినందుకు. న్యూట్ పరిగెత్తా వచ్చి చూడు థామస్ నీ కోపంలో న్యాయం ఉంది, కానీ బాగా ఆలోచించు, వాడు చంపేటప్పుడు వాడి కష్టంగా అనేది ఇన్ఫెక్ట్ అయింది. అలాంటప్పుడు వాడు కాదు కదరా చేసింది అని చెప్తే దాని తర్వాతే వదులుతాడు. సరే వీళ్ళ గొడవలు పక్కన పెట్టి ఫస్ట్ గ్యాలీ ఎలా బతికినాడో తెలుసుకుందామా. మీనో ఒక స్పీర్ ఎత్తి గ్యాలీ గుండెలోనే దింపింటాడు. అంత మాత్రాన మీనో చనిపోయినాడా అంటే లేదు. అంతలోపే వీళ్ళందరినీ సోల్జర్స్ లాకెళ్ళిపోయింటారు. ఇంకా గ్యాలీ కూడా చనిపోతాడు అనగా అదే టైంకి రైట్ ఆర్మ్ గ్రూప్ ఎలాగైతే పిల్లల కోసం కాపాడుతుందో అలాంటి ఒక గ్రూపే వచ్చి గ్యాలీని కూడా కాపాడేసి ఉంటుంది. మరి ఆ వైరస్ నుండి ఎలా తప్పించుకున్నాడంటే మన గ్యాలీ కూడా ఒక ఇమ్యూన్ అనమాట. అంటే అందరికన్నా వాడికి కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువే ఉంటుంది. సరే మీరు ఇక్కడేం చేస్తున్నారో అని అడిగితే వికిడ్ మీనోని ఎత్తుకెళ్ళిపోయింది అంటారు. సరే నాతో రండా మీనోని ఎలా కాపాడాలో చెప్తా అని చెప్పి గ్యాలీని ఎవడైతే కాపాడింటాడో వాని దగ్గరికే మనోళ్ళందరినీ తీసుకెళ్తాడు. వాడి పేరు లారెన్స్ అనమాట. ఇప్పటికే పేర్లు ఎక్కువైపోయింది కదా, ఉన్నీలేండా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తాన్నా. వాడి ఫేస్ క్లోజప్ లో చూస్తేనే తెలుస్తుంది వాడు కూడా ఇన్ఫెక్ట్ అయినట్టున్నాడు. అందుకనే వాడి ఫేస్ కూడా సగం జాంబీలా మారిపోయి ఉంటుంది. ఈ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ పంచాయితీ ఇది. వాళ్ళకు కంటిన్యూస్ గా యాంటీడాట్ ఎక్కిస్తానే ఉండాలా, లేకుంటే వాళ్ళు కంప్లీట్ గా జాంబీలాగే మారిపోతారు. అందుకోసమనే వాడు పెట్టుకున్న సెలిన్ బ్యాగ్ లో యాంటీడాట్ ఫిల్ చేసుకుని 24 hours ఎక్కించుకుంటానే ఉంటాడు. ఓకే ఇప్పుడు లారెన్స్ గాడు మనోళ్ళకి ఎలా సహాయపడతాడంటే లారెన్స్ ఈ ప్లేస్ కి ఒక మినీ డాన్ లాగే అనమాట. సో వాడి కనెక్షన్స్ ని యూజ్ చేసి సిటీ బయట ఉన్న అంత పెద్ద గోడను దాటకుండానే కింద ఉన్న షార్ట్ కట్స్ ని యూజ్ చేసే మనోళ్ళని వాడు సిటీ లోపలికి సేఫ్ గా పంపించేస్తాడు. ఏది ఎవరు ఊరికే చేయరు కదా. సో వీళ్ళిద్దరికి మధ్య ఉన్న డీల్ ఏంటంటే లారెన్స్ గాడు మనోళ్ళని సేఫ్ గా లోపలికి పంపించేస్తాడు. అందుకు బదులు లారెన్స్ కి కావాల్సినంత యాంటీడాట్ మనోడు అక్కడి నుంచి ఎత్తుకొచ్చేయాల. డీల్ ఎట్లో ఓకే చేసుకుంటారు. కానీ ఒకే ఒక షరతు, మనోళ్ళు మొత్తం 5 మంది కదా వచ్చింది, అందులో 2 మాత్రం ఇక్కడే ఉండిపోవాలంట, మిగిలిన వాళ్ళు మాత్రం వెళ్ళాలంట. అట్నుంచే అటే మనోళ్ళు పరారీ కాకుండా మళ్ళీ వీళ్ళిద్దరి కోసం వస్తారు అని చెప్పి ఒక షూరిటీ. బ్రెండా కూడా వెళ్తుందేమో అనుకుంటే బ్రెండా పోలేదు. జస్ట్ మనోళ్ళు 3 మాత్రమే వెళ్తారు. షార్ట్ కట్ అని చెప్తే ఎవరికి తెలియని గెస్ట్ చేయలేని దారేమో అనుకుంటే నిజమే, డ్రైనేజ్ అనేది నేను కూడా గెస్ట్ చేయలేకపోతే. ఈ పక్క తెరీసాని చూపిస్తే మీనో ఉసురు పోసుకుని ఒక సీరంని సపరేట్ చేస్తున్నారు కదా, దాన్ని యాంటీడాట్ గా కన్వర్ట్ చేసి ఒక ఇన్ఫెక్ట్ అయిన అమ్మాయికి ఇంజెక్ట్ చేస్తారు. పర్లేదు గైస్, ఇంజెక్షన్ వేసిన తర్వాత ఆ పాప ఎంతో క్యూర్ అయిందనే చెప్పచ్చు. మనోళ్ళని చూసినట్లయితే డ్రైనేజ్ గుండా వచ్చి ఒక సబ్వేలో కలిసిపోతారు. అక్కడి నుంచి బయట వచ్చి చూస్తేనే తెలుస్తుంది ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో అని. నిజంగా ఈ బిలియనర్స్ మిలియనర్స్ భలే వాళ్ళు. బయట తినేకి తిండి లేదురా అంటే లోపల తిరిగేకి కారు కావాలా అంటారు. మీరే చూడండా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని, బ్రిడ్జెస్ అని, అపార్ట్మెంట్స్ అని, రైల్వే ట్రాక్స్ అని, సబ్వేస్ అని ఎంత లగ్జూరియస్ గా కట్టుకున్నారో. సరే వచ్చిన పని చూద్దామని చెప్పి వికిడ్ హెడ్ క్వార్టర్స్ కి ఎదురుగా ఎవ్వరికి తెలియకుండా ఒక ఎత్తైన బిల్డింగ్ పైకి ఎక్కేస్తారు. ఈ సిటీ లోపలికి వచ్చినంత ఈజీగా ఆ హెడ్ క్వార్టర్స్ చుట్టుపక్కల కూడా వెళ్ళలేం. అన్ని కెమెరాస్, అన్ని సోల్జర్స్, అన్ని సెన్సార్స్. వెళ్ళిన సెకండ్కే పట్టుబడిపోతారు, వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఇంకెందుకురా లోపలికి వెళ్ళిపోవచ్చు, కాపాడేయచ్చు, బయటికి వచ్చేయచ్చు అని చెప్పి అంత బిల్డప్ ఇచ్చినారు. చూస్తే చుట్టుపక్కల కూడా వెళ్ళే కాలేదు కదరా అని చెప్తే థామస్ ఒకే ఒకసారి టెలిస్కోప్ లో చూడు అంటాడు. మనోడు ఏముంది అని చెప్పి చూస్తే దూరంలో తెరీసా ఉంటుంది. ఇదే వాళ్ళ ప్లాన్. లోపలికి వెళ్ళాలంటే ఒకటి తెరీసాని సమాధానపరచల్లా, లేకుంటే బెదిరించల్లా. సమాధానపరిచే ఆప్షన్ అయితే తెరీసాకి లేదు. ఇంకా బెదిరించాలని చెప్పేసరికి మన హీరో కొంచెం ఆలోచిస్తుంటాడు.
ఏం థామస్, ఎప్పుడు మీనో మీనోని కలవరిస్తా అంటవే, ఇప్పుడు నీకు మీనో గుర్తురాలేదా? ఓహో, తెరీసా పైన లవ్వా? అట్లా కాదు న్యూటన్ చెప్తా అంటే, నువ్వు మాట్లాడొద్దు, మాట్లాడితే మెంటల్ అయిపోతాను. మర్యాదగా మేము చెప్పిన మాట నువ్వు వినాలని చెప్పి అరుస్తా అంటే ఒక సెకండ్కి మనోలే భయపడిపోతారు. ఎందుకంటే న్యూట్ని ఇంత ఆక్రోషంగా మనోళ్ళు ఎప్పుడు చూడలేదు. టక్కున ఒక్కసారిగా మనోడే కూలైపోయి సారీ గైస్ అని చెప్పి గమ్మున బయటికి వెళ్ళిపోతాడు. సమాధానం పరుద్దామని మనోడు బయటికి వచ్చింటే అప్పుడే మనకే తెలుస్తుంది న్యూట్ ఆ టనల్ నుంచి వచ్చేటప్పుడే వాడు ఇన్ఫెక్ట్ అయినాడు అని. ఆ వైరస్ వల్లే మనోడికి కోపమే వచ్చింది. నెక్స్ట్ ఎవరు ఇన్ఫెక్ట్ అవుతారని చెప్పి నేను కమ్యూనిటీ పోస్ట్ పెడితే చాలా మంది న్యూటే అన్నారు. నిజమే, అంటే న్యూట్ కూడా ఒక నార్మల్ పిల్లోడే గానీ ఇమ్యూన్ కాదనమాట. ఈ పక్క మీనోని చూపిస్తే పాపం మనోడిని పిండి పిసికి పిప్పి చేసి కూర్చోపెట్టేస్తున్నారు. బిత్తిరాక ఎందుకు వచ్చిందంటే మనోని పిప్పి చేసిన తర్వాత వచ్చిన జ్యూస్తో యాంటీడాట్ తయారు చేసి ఒక అమ్మాయికి ఎక్కించిన తర్వాత తను బతికింది కదా, ఆ గొప్ప విషయాన్ని చెప్పడానికని వచ్చింటుంది. పాపం మనోడి వల్ల కళ్ళు కూడా తెరిచే కాలేదు, అంత నీరసంగా ఉంటాడు. సరే అని వెళ్తా అంటే తెరీసా అని చెప్పి మనోడు పిలిచేసరికి ఏమన్నా చెప్తాడేమో అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే ద్రోహి, నమ్మక ద్రోహి అని చెప్పి బెంచ్కేసి కొట్టేస్తాడు. ఇంకా టక్కన్ గార్డ్స్ వచ్చేసరికి తన హెయిర్ పిన్ మాత్రం సపరేట్గా పడిపోయి ఉంటుంది. దాన్ని మాత్రం ఎవరికి తెలియకుండా ఎత్తి పెట్టుకునేసి ఉంటాడు. అదే టైంకి ఏమో ఎమర్జెన్సీ అని చెప్పి తెరీసా పరిగెత్తా వెళ్తే ఇంతసేపు ఒక అమ్మాయికి యాంటీడాట్ ఇచ్చింది కదా, తను ఇప్పుడు జాంబీగానే మారిపోయి ఉంటుంది. ఆ బాధలో తెరీసా ఉంటే టక్కన మన హీరో కనిపించి వెళ్ళిపోతాడు. తను కూడా డౌట్గానే వెళ్తుంది. మనోడు టక్కన వెళ్ళిపోయిన తర్వాత తను పరిగెత్తా వచ్చి థామస్ నరుస్తుంటే మన హీరో కూడా వచ్చేస్తాడు. ఏమో పెద్ద కేర్ టేకర్ లాగా థామస్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే జేన్సన్ పట్టేస్తాడు అంటుంది. పట్టేస్తాడో లేకుంటే పట్టించేస్తుందో. మనోడు దగ్గరికి వచ్చి తెరీసా నువ్వు చేసినందుకు ఒక్కసారి కూడా ఫీల్ అవ్వలేదా అంటే తను చేసిన తప్పును ఒప్పుకొని మారుతుందేమో కరుగుతుందేమో అనుకుంటే కావాలంటే మళ్ళీ కూడా చేస్తా అంటుంది. రే మచ్చా నువ్వు ఎయిరా అని చెప్పేసరికి వాడు మొగాన్నే కప్పేస్తాడు. ఈ పక్క డాక్టర్ ఏవని చూపిస్తే తనకి ఇన్ని ఏళ్లలో ఇప్పుడే ఫస్ట్ టైం తన ప్రొఫెషన్ పైన తనకే చిరాకేస్తుంది. ఎందుకంటే ఇన్ని ఏళ్లలో తన యాంటీడాట్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు, కానీ వైరస్లో మాత్రం వచ్చింది. ఒకరి నుంచి ఒకరికి సోకే స్టేజ్ నుంచి గాల్లోనే సోకే స్టేజ్కి వచ్చేసింది. జస్ట్ లైక్ కరోనా. అంత పెద్ద పెద్ద గోళ్ళు ఉన్నా కూడా ఇంకొక నెలలోనే అందరూ ఇన్ఫెక్ట్ అయిపోతారని చెప్తా అంటే, మేడం మీరేం బాధపడద్దండా, మన దగ్గర ఇంకా 28 మంది పిల్లలు ఉన్నారు, ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయి వాళ్ళను జ్యూస్ చేసి యాంటీడాట్ని కనిపెట్టండా అంటాడు. అదంతా అయ్యే పని కాదులే జేన్సన్ అని చెప్పి తను గమ్మున వెళ్ళిపోతుంది. ఈ పక్క తెరీసా మాస్క్ తీస్తే గ్యాలీ బతికుండేది చూసి గ్యాలీ నువ్వెలా బతికున్నావు అని అడిగితే నో నువ్వు అసలు క్వశ్చన్లే అడగకూడదు, మేము అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలని చెప్పి కొంచెం రూడ్గానే బిహేవ్ చేస్తాడు. సరే కూల్గా అడుగుతున్నా మీనో ఎక్కడా అని అడిగితే తను ఆ పక్క ఈ పక్కని చూసి థామస్ని చూస్తా అంటే తప్పు నువ్వు ఆ పక్క ఈ పక్క అంతా చూడకూడదు, నన్ను మాత్రమే చూడాలా. థామస్ నీకు ఈ విషయంలో ఏ మాత్రం హెల్ప్ చేయడు. మీనో ఆ బిల్డింగ్ లోనే ఎక్కడో ఉన్నాడు అని తెలుసు, కానీ కరెక్ట్ గా ఎక్కడున్నాడో చెప్పు అని చెప్తే తను కూడా చెప్పేస్తుంది. అలా చెప్పిన తర్వాత ఆ బిల్డింగ్ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి, సోల్జర్స్ ఉన్నారు, సెన్సార్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ అదే బిల్డప్ ఇస్తుంది. కానీ అడిషనల్ గా ఏం చెప్తుందంటే ఆ హెడ్ క్వార్టర్స్ లోపల ప్రతి రూమ్ కి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఉంటే మాత్రమే వెళ్ళాక అవుతుందంట. అందుకే తెరీసా నిన్ను లాక్కొచ్చినామని మన థామస్ చెప్తే మచ్చా నాకు తెలిసి తనే రావాల్సిన అవసరం లేదురా, జస్ట్ తన ఫింగర్స్ కట్ చేసుకుంటే చాలు అని చెప్పి మనోడు కత్తెత్తితే రే వాడిని ఎవరన్నా సమాధానం పరచండి అని చెప్పి మన గ్యాలీని కూల్ చేస్తారు. గ్యాలీ ఎందుకు అంత ఓవర్ యాక్ట్ చేస్తున్నాడంటే అది ఓవర్ యాక్షన్ కాదు, వీళ్ళందరూ బయట నుంచి వచ్చినారు, మన గ్యాలీ ఇక్కడే ఉన్నాడు. సో వాడికి ఆ హెడ్ క్వార్టర్స్ లో ఏమేం జరుగుతుంది, ఏ చిత్రహింసలు పెడతారని చెప్పి బాగానే తెలుసు. సరే మీనోతో కలిపి మీరు ఇంకా ఎంతమంది పిల్లల్ని పెట్టుకున్నారంటే మొత్తం 28 మెంబర్స్ అని చెప్పి తెలుస్తుంది. వాళ్ళని కూడా కాపాడేస్తే పోలా అని చెప్పి మనం బ్రెండా చెప్తే చూడు థామస్ మీరు అనుకున్నంత ఈజీ కాదు, మీరు ఆ హెడ్ క్వార్టర్స్ దగ్గర వెళ్తేనే చాలు కింద ఉన్న సెన్సార్స్ అన్ని మిమ్మల్ని కనిపెట్టేసి వాళ్ళకి చూపించేస్తుంది. దాని తర్వాత మిమ్మల్నే ఇంకొకరు కాపాడాలని చెప్తా అంటే తెరీసా నీకు నా ప్లానే సరిగ్గా అర్థం కాలేదు, నిన్ను తీసుకొచ్చింది దానికి కూడా కలిపి అని చెప్పి తెరీసా ద్వారానే మనోళ్ళు బ్యాక్ సైడ్ ఉన్న చిప్స్ని రిమూవ్ చేయిస్తారు. అట్లా తీస్తా ఉంటే బ్రెండాని చూసి ఇన్ని నెలలుగా బ్రెండాకి ఎక్కడి నుంచి యాంటీడాట్ని తెస్తానరు అని అడుగుతుంది. యాంటీడాటా? అది కూడా బ్రెండాకా? ఎప్పుడో 6 నెలల ముందు తనకిచ్చింది, అది కూడా నా బ్లడ్ నుంచి, దాని తర్వాత తనకి ఎటువంటి యాంటీడాట్ ఇవ్వలేదు అంటాడు. థామస్ తమాషాలు చేయొద్దు, ఈ పాటికే తను చనిపోయిండల్లా, నిజం చెప్పు, నిజంగానే తనకి ఎటువంటి యాంటీడాట్ని ఇవ్వలేదా అంటే ఏందా నీ బాధ, నిజంగానే తనకేం ఇలేదే, చిప్పు తేనావు కదా, నీతో నాకేం పని అని చెప్పి గమ్మున వెళ్ళిపోతాడు. తనకొకటే ఆశ్చర్యము, అంత ఎఫెక్టివ్ అయిన యాంటీడాట్ని ఇంకా ఎవరూ కనిపెట్టనే లేదు అని. థామస్ వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా కత్తి ఎత్తుకుందామని ట్రై చేస్తుంటే మర్యాద బాగోదని చెప్పి లాక్కెళ్ళిపోతుంటాడు. అయినా తను వెళ్ళేటప్పుడు థామస్ బ్లడ్ శాంపుల్ని తీసుకునే వెళ్తుంది. ఏంపా థామస్ లవర్స్ పంచాయతీ అని అడుగుతుంటే అట్లంతా ఏం లేదులే బ్రెండా అంటాడు.
సరే థామస్, కానీ చెప్పేది మాత్రం మర్చిపోద్దు. నువ్వు మనుషుల్ని ఈజీగా నమ్మేస్తావు, వాళ్ళకేమైనా అయితే తట్టుకోలేవు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రతిసారి ప్రతి ఒక్కరిని నువ్వు కాపాడలేవు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజునైతే థామస్, న్యూట్, గ్యాలీ సోల్జర్స్ లా డ్రెస్ చేసుకుని తెరీసాకి గార్డ్స్ లా వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు ఒక హ్యాకింగ్ డివైస్ లాంటిది అక్కడ ఉన్న మెషిన్స్ లో పెట్టేస్తే మొత్తం హెడ్ క్వార్టర్స్ యొక్క కంట్రోల్స్ అనేది లారెన్స్ కి వెళ్ళిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకా వీళ్ళేం పెంట చేస్తారో. అలా పెట్టిన తర్వాత మనోడు వాడి ఫ్రెండ్కి కాల్ చేసి, మచ్చా అన్ని కరెక్ట్గానే జరుగుతాను కదరా అంటే, వాడెక్కడో హైట్ అయిన ప్లేస్లో ఒక నిచ్చెన పని ఉండి, మచ్చా అన్ని కరెక్ట్గా జరుగుతుంది అంటాడు. దాని తర్వాత బ్రెండాకి కాల్ చేసి, థామస్ నువ్వేం బాధపడద్దు, అన్ని ప్లాన్ ప్రకారమే కరెక్ట్గా జరుగుతుంది అంటుంది. చూడబోతే వీళ్ళేదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు. అదే టైంకి మన న్యూట్ వేరే భయంకరంగా దగ్గుతుంటాడు. వాడికేమైనా వైరస్ వల్ల అట్లయితుందేమో. ఇంకా వెంటనే పిల్లలున్న వాల్ట్ దగ్గరికి వచ్చేసి ఉన్న సోల్జర్స్ అందరినీ లేపేసి ఉన్న పిల్లలందరినీ కాపాడేస్తారు. కానీ ఎంత వెతికినా కూడా ఈ కోతి ముండా కొడుకులు మన మీనోని ఎక్కడ దాచిపెట్టినారో తెలియకపోతుంది. చూడు తెరీసా, 1-2 సార్లే తమాషా, 3వసారికి మూతి పగలకొట్టేస్తా. మర్యాదగా మీనో ఎక్కడున్నాడో చెప్పు అని చెప్తే తను కూడా వెతికి చూసిన తర్వాత మీనోని మాత్రం సపరేట్గా ఇంకొక రూమ్కి తీసుకెళ్ళినారంట. వాడే పాపం అలసిపోయి సొలిసిపోయి నీరసంగా పనుకుంటే వాడి బాడీ నుంచి ఇంకా సీరంని సపరేట్ చేసేయాలంట. రే ఇంకా తీసేవాడు చచ్చిపోతాడు అని చెప్తా అంటే, ఏమో డాక్టర్ నాకు అదంతా తెలీదు, పైనుంచి ఆర్డర్స్ ఖచ్చితంగా చేయాల్సిందే అంట. సరే మీ ఇష్టం రా నాయనా, మళ్ళీ నన్ను ఎవరు అడగకూడదు అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. మీనా ఉన్న లొకేషన్ తెలిసిపోయింది కదా, సో వీళ్ళిద్దరూ మాత్రం వెళ్దాం అనుకుంటే న్యూట్ కూడా వస్తాను అంటాడు. న్యూట్ నువ్వు గమ్మున ఇక్కడే ఉండు, నీ వల్ల కాలేదు అని చెప్తాడు. ఇక్కడే ఎందుకు ఉండమంటున్నాడు అంటే, ఈ ప్లేస్లోనే యాంటీడాట్స్ని ఒక వాల్ట్లో స్టోర్ చేసినారు, దాన్నే మన గ్యాలీ ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు. గాయస్ ఇది ఇప్పుడే ఓపెన్ అయ్యేలా లేదు, మీరు ఫస్ట్ మీనోని కాపాడండా, సీరంని నేను కిందకి తెచ్చేస్తాను, దాని తర్వాత కావాలంటే న్యూట్కి ఇద్దామని చెప్పేసరికి ముగ్గురు వెళ్తారు. లిఫ్ట్లో వెళ్తాంటే టక్కన ఒక చెయ్యి ఆపుతుంది. ఎవర్రా అని చూస్తే జేన్సన్ గాడు. తెరీసా చెప్పేదే మర్చిపోతే, థామస్ ఈ ప్లేస్లోనే ఉన్నాడు అంటాడు. మనోళ్ళకి ఒకటే డౌట్, వీడికి ఎట్లరా మనం ఇక్కడ ఉండేది తెలిసిపోయింది అని. కానీ వాడు మాట్లాడేది లిఫ్ట్లో ఉన్న మనోళ్ళ గురించి కాదు, ఇంతసేపు డ్రోన్లో చూసినాడు కదా ఆ థామస్ గురించి. నువ్వేం బాధపడద్దు తెరీసా, వాడు కంటికి కనిపిస్తే నేను ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్తాంటే, పీకి నవ్వలేరా అనుకుని మనోడు కావాలని గుద్దుకొని వెళ్తాడు. అలా వాళ్ళు వెళ్ళిన తర్వాత వాడికి ఏదో ఒక డౌట్ వచ్చేసింది. తెరీసా వెళ్ళేటప్పుడు, థామస్ నేను చెప్పేది విను థామస్, ఈ యాంటీడాట్ అనేది న్యూట్ని టెంపరీగా మాత్రమే కాపాడుతుంది, కానీ నీ బ్లడ్లో ఏదో ఉంది, అది ప్రపంచం మొత్తానే కాపాడుతుంది. నువ్వు ఇప్పటికీ నమ్మకపోతే నీ బ్లడ్ నుంచే కదా బ్రెండాకి యాంటీడాట్ ఇచ్చింది, తను ఇప్పటికీ ఎటువంటి యాంటీడాట్ తీసుకోకుండానే సక్సెస్ఫుల్గా బతికింది. అంటే నీ బ్లడ్డే థామస్ ఈ ప్రపంచం మొత్తానికి యాంటీడాట్ అంటుంది. యాంటీడాట్ 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 ఈ పేరు విని 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 మనోడికి చిరాకు వచ్చేసి, ఎంతమందిని ఈ పేరుతో చంపుతారు అని చెప్పేసి మనోడు కొంచెం ఎక్స్పోజ్ అయిపోతాడు. మచ్చా లాస్ట్ మినిట్లో ఈ పంచాయతీ వద్దురా, నా మాట వినరా, హెల్మెట్ వేసుకోరా అని చెప్తా అంటే అదే టైంకి ఆ జాన్సన్ గాడు కూడా వచ్చేస్తాడు. టక్కన మనోడు తెరీసా పైన గన్ను పెట్టేసి అందరినీ బెదిరిస్తాంటే, హే ఏంది కామెడీనా, సరే నువ్వు కాల్చరా చూసుకుందామని చెప్తా అంటే వాడు కాల్చడు, మనకు తెలిసిందే. కానీ తెరీసా మనోళ్ళని దొబ్బేసి ఒక ఎమర్జెన్సీ డోర్ లాంటిది వేసేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు. తెరీసా మనోళ్ళని కాపాడి మంచి చేసింది. అట్ ది సేమ్ టైం మనోళ్ళు బయట వెళ్ళనికుండా వీడికి దొరికేటట్టు వీడికే మంచి చేసింది. ఈ పక్క గ్యాలీ ఏమో మొత్తం యాంటీడాట్స్ని ఎత్తుకుని పిల్లలందరినీ సేఫ్గా బ్రెండా తెచ్చిన బస్సులోకి ఎక్కిచ్చేస్తాడు. థామస్ ఈ పాటికే వచ్చేసి ఉంటాడేమో అని చెప్పి గ్యాలీ అనుకుంటాడు. కానీ ఇప్పటికీ థామస్ రాకపోయేసరికి థామస్ని వెతుక్కొని గ్యాలీ మాత్రం వెళ్తాడు. అదే టైంకి అటు వెళ్తున్న సోల్జర్స్ ఈ బస్సును చూసేసరికి ఏదో తేడా కొడుతుంది అని చెప్పి ఒక్కొక్కరిగా ముందరకు వస్తాంటే ఒక్కసారిగా మన బ్రెండా వాళ్ళనే గుద్దేసి ఆ హెడ్ క్వార్టర్స్ నుంచే బయటికి వెళ్ళిపోతుంది. ఈ హెడ్ క్వార్టర్స్ మొత్తం లాక్డౌన్ లో ఉంది కదా, సో ఎవరు లోపలికి రాలేరు, ఎవరు బయటికి వెళ్ళలేరు. ఆ నమ్మకంతోనే జాన్సన్ వెతుకుతాంటే అదే టైంకి మన హీరోకి ఏవా కనిపించేసరికి తన్ని షూట్ చేద్దాం అనుకుంటాడు. అదే ప్లేస్ కి జాన్సన్ కూడా వచ్చేసరికి వేరే దారి లేక అక్కడి నుంచి తప్పించుకునేస్తాడు. ఈ పక్క మన మీనోకి మత్తు మంది ఇద్దామని డాక్టర్ ట్రై చేస్తాంటే చేతిలో షార్ప్ అనే పిన్ ఉంది కదా, దాన్ని ఎత్తి పక్కనని గుచ్చేసి వచ్చిన సోల్జర్ని తన్నేసి ఆ సెడేటివ్ ఎత్తి ఆ డాక్టర్కే గుచ్చేస్తాడు. మనోళ్ళు వీళ్ళందరినీ ఎదుర్కొని షూట్ చేస్తాంటే లాస్ట్కి బుల్లెట్స్ లాగా దాక్కునేస్తారు. అదే టైంకి న్యూట్ కొంచెం తెలివిగా ఆలోచించి అక్కడున్న ఒక సోల్జర్ బాడీ నుండి ఒక గ్రెనేడ్ ఎత్తి వాళ్ళ మీదకేస్తాడు. అదేం ఎక్స్ప్లోజివ్ బాంబ్ కాదు, జస్ట్ ఎలక్ట్రిక్ బాంబ్. సో వాళ్ళందరికీ షాక్ కొట్టి అక్కడే పడిపోతారు. అక్కడి నుంచి పరిగెత్తంటే ఒకడు వచ్చి హ్యాండ్సప్ అంటాడు. అప్పుడే మన మీనో వచ్చి వాడిని కొట్టి ఎత్తి పారేస్తాడు. పాపం మనోడికి లోపల ఉండి ఉండి ఏది వర్చువాలిటీ ఏది రియాలిటీనే తెలియకపోతుంది. టక్కన మనోళ్ళు ఇద్దరు వచ్చి కగులించుకుంటే, మచ్చా మచ్చా మీరు నిజమేరా అని చెప్పి ముగ్గురు కలిసి పరిగెత్తేస్తారు. ఒక స్టేజ్కి ముందర వెనకాల సోల్జర్స్ వచ్చేసరికి వేరే దారి లేక ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకునేస్తారు. బయటికి వస్తే మోయేనే.
అంత గ్యాప్ కూడా ఇవ్వకుండా వాళ్ళే కట్ చేసి లోపలికి వద్దాం అనుకుంటారు. అప్పుడే మన హీరోకి ఒక ఐడియా వచ్చి ఒక గ్యాస్ సిలిండర్ అయితే ఆ గ్లాస్ పైన వేస్తే ఆ గ్యాస్ సిలిండర్ తిన్నగా వెళ్ళి ఒక స్విమ్మింగ్ పూల్ లోపలే పడుతుంది. ప్లాన్ ఏమో తప్పించుకునేలాగే ఉంది, కానీ కొంచెం భయం ఉండనే ఉంటుంది కదా. అదే టైంకి జేన్సన్ గడు లోపలికి వచ్చేసరికి వేరే దారి లేక పరిగెత్తా వెళ్ళి దూకుతారు, కరెక్ట్గా స్విమ్మింగ్ పూల్ లోపలే పడతారు. ఈసారి కూడా మనోడు వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ పార్ట్లో చేసినట్టుగానే ఒక గౌరవపు గుర్తును చూపించేసే వస్తాడు. ఇంకా నిదానంగా బయటికి వస్తుంటే టక్కున ఒక 4 సోల్జర్స్ మనోళ్ళు ముగ్గురిని చుట్టుముట్టేస్తారు. మర్యాదగా ముగ్గురు సైలెంట్గా లొంగిపోండని చెప్పి 4 సోల్జర్స్ దగ్గరికి వస్తుంటే దాంట్లో ఒకే ఒక సోల్జర్ మాత్రం మిగిలిన ముగ్గురిని లేపేస్తాడు. ఎవరాని చూస్తే మన గ్యాలీ. హే మీనో అన్నీ ఓకే కదని చెప్పి వెళ్ళిపోతాడు. మన మీనోకి ఒకటే డౌట్, వీని గుండెలో మనమే కదా దింపింది, మరెట్లా వీడు బతికున్నాడు అని. ఈ పక్క జేన్స్ అని చూపిస్తే సారీ సార్ త్వరలోనే ఆ బస్సును పట్టేస్తామంటారు. బస్సు కాదురా అయ్యా, 3 పిల్లలు మాత్రం ఇక్కడి నుంచి తప్పించుకునేసినారు, వాళ్ళని పట్టుకోండి అంటే బస్సు అంట బస్సు. ఓకే సార్, అలాగైతే మన హెడ్ క్వార్టర్స్ నుంచి తప్పించుకున్న 28 పిల్లల్ని అలాగే మన యాంటీడాట్ మొత్తం ఎత్తుకెళ్ళిపోయిన బస్సుని వదిలేద్దామని చెప్తాంటే అది ఎప్పుడురా జరిగింది అని చెప్పి వాడు షాక్ అయ్యేదే మనకు తెలుస్తుంది. మన బ్రెండానా ఒక చిన్న కార్ని దుమ్ము లేపుకొని పోతుంటుంది, అలాంటిది ఒక హెవీ వెహికల్ దొరికేసరికి వచ్చినోళ్ళని వచ్చినట్టు లేపుకొని పోతానే ఉంటుంది. లాస్ట్కి ముందర వెనకాలని చెప్పి మొత్తం రౌండప్ చేసిన తర్వాత పిల్లలు ఎవ్వరు బయటికి రాకూడదు అలాగే భయపడకూడదు అని చెప్పి నిదానంగా బయటికి వచ్చి ఒక ఫ్లేర్ గన్ ఎత్తి పైకి కాలుస్తుందో లేదో పైన క్రెయిన్లో మన హీరో ఫ్రెండే ఉంటాడు. వాడు కరెక్ట్గా మెటల్ చైన్స్ని కిందున్న ఎక్స్ మార్క్ దగ్గరే వదిలేసరికి మన హీరోయిన్ కూడా దాన్ని ఎత్తి బస్సుకి తగిలిచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ఈ ప్లేస్కి ర్యాండమ్గా రాలేదు, ప్లాన్ చేసే వచ్చినారు. పోలీసులు పరిగెత్తా వచ్చేలోపు మనోడు ఆ బస్సునే గాల్లోకి లేపేస్తాడు. నేను కూడా ఫస్ట్ నుంచి జుట్టు పీక్కుంటూనే ఉంటుంది, అంత పెద్ద పెద్ద గోళం దాటుకుని మనుషులే రాలేరు, ఇంత పెద్ద బస్సు ఎట్లా రాపోతుంది అని. తీరా చూస్తేనే తెలుస్తుంది వాడు ఆ క్రేన్లో నిదానంగా బస్సుని గోడలకి అవతల తీసుకెళ్లి నిదానంగా వదిలేస్తాడు. ఏమీ స్మూత్గా ల్యాండ్ చేయకుండా అట్లే నిలబెట్టేసి ఉంటాడు. మన బ్రెండా కూడా కొంచెం ముందరకు కదిలేసరికి ఆ బస్సే ఒక్కసారిగా ధమ్మని కింద పడుతుంది. ఎట్లో ఎవ్వరికి ఏ గాయము తగలలేదు. మనోళ్ళలో న్యూట్కి రాను రాను వాడి కండిషన్ అనేది చాలా దారుణంగా మారుతుంది. థామస్ న్యూట్ వల్ల కావట్లేదు అని చెప్తా అంటే మచ్చా నువ్వేం బాధపడద్దు, బ్రెండా దగ్గర యాంటీడాట్ ఉంది, ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత త్వరగా న్యూట్ని కాపాడేయచ్చు అని చెప్పి మన న్యూట్ని మన థామస్ పిలుచుకొని పరిగెత్తాడు. కాపాడిన పిల్లల్ని అలాగే యాంటీడాట్ మొత్తాన్ని ఎత్తుకుని లారెన్స్ ఉన్న ప్లేస్కి వస్తే ఒక్కడంటే ఒక్కడ కూడా లేదు. ఇన్ని ఏళ్ళు ఆ లారెన్స్ గాడు గుంటనక్కలా కాసుకొని ఉండి ఆ సిటీ కంట్రోల్స్ మొత్తం వీడి చేతికి వచ్చిన వెంటనే ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ సిటీ పైకి దండయాత్ర చేసేలా పంపిస్తాడు. ఎంతైనా ఒక లీడర్ లాగే ముందుకు వెళ్తాడు. మిషన్ గన్స్ నన్ను యాక్టివేట్ చేద్దామని వీళ్ళు ట్రై చేస్తాంటే ఎక్కడవుతుంది, మొత్తం కంప్యూటర్స్ ని హ్యాక్ చేయన్నారు కదా. ఇంకా వాడు కూడా దాని కిందకి వెళ్ళి ఆ సిటీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ని పేల్ చేస్తాడు. మన గ్యాలీ మొత్తం కంట్రోల్స్ లారెన్స్కి ఇచ్చింది, వికెడ్ హెడ్ క్వార్టర్స్ ని మాత్రం నాశనం చేస్తారేమో అని. కానీ వాళ్ళు చూసే సిటీ మొత్తాన్ని నాశనం చేసేలా ఉన్నారే. అలర్ట్ వచ్చేసింది కదా, ఇంకా అందరూ బయటికి పరిగెత్తంటే అప్పుడే మన తెరీసాని చూపిస్తారు. తను మన హీరో బ్లడ్ శాంపుల్ని ఎత్తుకొచ్చింది కదా, దాని నుంచి యాంటీడాట్ తయారు చేస్తే అదే నిజమైన యాంటీడాట్, అంత బాగా పనిచేస్తుంది. మామూలుగా ఒక పర్సన్ బ్లడ్ లో నుంచి తయారు చేసిన యాంటీడాట్ ఆ వైరస్ ని స్ప్రెడ్ అవ్వకుండా స్లో డౌన్ చేస్తుంది. అలాంటప్పుడు ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కి వాడు చనిపోయేంత వరకు ఆ యాంటీడాట్ ని ఎక్కిస్తానే ఉండల్లా, లేకుంటే వాడు ఒక కంప్లీట్ జాంబీలా మారిపోతాడు. కానీ మన హీరో బ్లడ్ నుంచి తయారు చేసిన యాంటీడాట్ ఆ వైరస్ ని స్లో డౌన్ చేయకుండా డైరెక్ట్ గా చంపేస్తుంది. అలాంటప్పుడు ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కి వాడి లైఫ్ లో ఒక్కసారి యాంటీడాట్ వేస్తే చాలు, వాడు శాశ్వతంగా బతికిపోతాడు, జస్ట్ లైక్ బ్రెండా. మనోళ్ళేమో ఇక్కడ నుంచి తప్పించుకెళ్ళిపోదాంరా నాయనా అని చూస్తుంటే ఈ బస్తీ వాళ్ళు ఈ సోల్జర్స్ కొట్టుకొని సచ్చే దాంట్లో ఒక ప్రళయాన్నే క్రియేట్ చేస్తున్నారు. అప్పుడే మన హీరో వాకిటాకీలో బ్రెండా మా వాళ్ళు వచ్చేక అవుతుందో లేదో తెలియదు, మీరన్నా కనీసం అక్కడి నుంచి తప్పించుకోండా అంటాడు. చూడు థామస్, అక్కడికి వస్తే మొగం పలక్ కొట్టేస్తా, మర్యాదగా బతికి ఇక్కడికి రంటారా అని చెప్తా అంటే అదే టైంకి బయట ఏదో భయంకరమైన సౌండ్ వినిపించేసరికి ఏంద్రని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే జార్జి ఆ ఎయిర్ క్రాఫ్ట్ నే తెచ్చేసి ఉంటాడు. ఇంకా పిల్లలందరినీ లోపలికి ఎక్కించేసి థామస్ ఏ టనల్ దగ్గరుంటే ఆ టనల్ దూరి బయటకు వచ్చాయి, మేము వెంటనే వచ్చి కాపాడేస్తామని చెప్తాంటే మనోళ్ళు న్యూట్ ని మోసుకుని 4 పరిగెత్తా వెళ్తారు. ఈ పిచ్చిన కొడుకులో పక్క ఏమన్నా వరల్డ్ వార్ 3 అనుకున్నారో ఏమో, ఈ ప్లేస్ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. దీనివల్ల మనోళ్ళకి బయటికి వెళ్లే దారే కనిపించట్లేదు, ఎక్కడంటే అక్కడ కొట్టుకొని వస్తున్నారు. పైన వేరే మనోళ్ళది ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుంది, అంటే వాళ్ళు లోపలికి కూడా వచ్చేస్తున్నారు. సో ఇక్కడే ఎక్కడో ఉంటారని చెప్పి మనోళ్ళు 2 మాత్రం వెళ్తారు, ఎందుకంటే న్యూట్ వల్ల లేవడానికి కూడా కావట్లేదు కాబట్టి. మచ్చా కాసేపు ఓర్చుకోరా, వాళ్ళు వెంటనే వెళ్ళి యాంటీడాట్ తెచ్చేస్తారా అని చెప్తా అంటే వాడి వల్ల అవ్వట్లేదు, ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాడు. థామస్ ఫస్ట్ ఇది పెట్టుకో అని చెప్పి అదేదో ఒక చిన్న లాకెట్ లాంటిది ఇస్తాడు.
న్యూట్ ఒకే చోట అట్లే కూర్చోంటే వాడి బ్రెయిన్ ఏమేమో చేస్తుంది, ఏమేమో మారేలా ఉన్నాడు. సో న్యూట్ మనం ఇక్కడి నుంచి ఒక సేఫ్ అనే ప్లేస్కి వెళ్దామని చెప్పి న్యూట్ని వాడి భుజం పైన వేసుకుని ఆ రణరంగం మధ్యలో వెళ్తాడు. రాను రాను వాడి వల్ల నడిచే కూడా కాక దమ్ముని పడిపోతాడు. ఈ ప్లేస్లో ఏ ప్రమాదము లేదని తెలిసిన తర్వాత ఆ ప్లేస్లో పనుకు పెట్టేస్తాడు. అదే టైంకి మొత్తం స్పీకర్స్లో తెరీసా మాట్లాడుతుంది. థామస్, నువ్వు నా మాటలు నమ్మవని తెలుసు, కానీ ఒక్క విషయంలో మాత్రం నమ్ము. నీ బ్లడ్ నుంచి యాంటీడాట్ తయారు చేస్తే అది ఆ ఫ్లేర్ వైరస్ నే చంపేస్తుంది. నువ్వు నీ బ్లడ్ తో ప్రపంచం మొత్తాన్ని కాపాడొచ్చు, ఇంక్లూడింగ్ న్యూట్. వెంటనే ఎక్కడున్న హెడ్ క్వార్టర్స్ కు వచ్చే థామస్ అంటుంది. అదే టైంకి అని చెప్పి నిదానంగా న్యూట్ పైకి లేస్తాడు. న్యూట్ ఏమైందిరా అని చెప్తే ఒక్కసారిగా వాడు జాంబీగా మారిపోయి మన హీరోనే అటాక్ చేస్తాడు. మధ్య మధ్యలో న్యూట్గా మారిపోయి, థామస్ నా వల్ల కావట్లేదు థామస్, నేను కూడా జాంబీలా మారిపోతాను, నన్ను చంపే థామస్ అని చెప్తాడు. ఇంత కష్టపడింది చంపేందుక? మన హీరో చంపడు, కానీ వాడే గన్ ఎత్తుకుని షూట్ చేసుకుందాం అనుకుంటే మన హీరో టక్కని దొబ్బేస్తాడు. ఈ జాంబీగా మారితే వచ్చే పంచాయితే ఇది. మన వాళ్ళే మనం వాళ్ళని చంపకపోతే వాళ్ళే మనల్ని చంపేందుకు ట్రై చేస్తారు. ఒక స్టేజ్కి న్యూట్ కత్తి ఎత్తుకుని టక్కని పొడి చేస్తాడు. థామస్ పని అయిపోయిందేమో అనుకుంటే తీరా చూస్తేనే తెలుస్తుంది న్యూట్ వాడినే వాడు పొడుచుకుంటాడు. మచ్చా న్యూట్ నీకేం కాదురా, లేరా లేరా నడుస్తా అంటే పాపం న్యూట్ మన హీరో కళ్ళ ముందరే చనిపోతాడు. అప్పుడు పరిగెత్తా వస్తుంది బ్రెండా యాంటీడాట్తో. నిజంగా న్యూట్ది ఒక మంచి రోలే గైస్. చెప్పిన పని కరెక్ట్గా చేస్తాడు, మంచి మంచి అడ్వైజ్ ఇస్తుంటాడు, ఒక మంచి ఫ్రెండ్లా ఉన్నాడు. అప్పుడే మనోడికి బ్రెండా చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. థామస్, నువ్వు మంచోడివే, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రతిసారి నువ్వు అందరినీ కాపాడలేవు అని ఉంటుంది. ఇంకా మనోడు కళ్ళు నిండా నీళ్లతో గొమ్మున పరిగెత్తేస్తాడు. అదే ప్లేస్కి మిగిలిన ఫ్రెండ్స్ కూడా వచ్చేసరికి న్యూట్ని చూసి గుండె పగిలినంత అయిపోతుంది. ఇంకా మనోడు ఏవా దగ్గరికే వెళ్ళిపోయి, నిజం చెప్పండి డాక్టర్, నేను ముందుగానే వచ్చింటే న్యూట్ని కాపాడిండొచ్చా అని అడిగితే, న్యూట్ ఒక్కడే కాదు నాన్న, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడొచ్చు అని చెప్పేసరికి ఆ గన్నే కింద పడేసి గొమ్మున లొంగిపోతాడు. నా నుంచి ఎంత రక్తమన్నా తీసుకుంటా, కానీ నా ఫ్రెండ్స్ అందరినీ వదిలేండి అని చెప్తాంటే తను కూడా సరే అని చెప్తుంది. అదే టైంకి టప్పున ఒక బుల్లెట్ సౌండ్. ఎవర్రా అని చూస్తే జేన్సన్ గాడు. ఎవరిని షూట్ చేసినాడు అని చూస్తే ఏవాని. ఓరి సైకోనా కొండేగా, తన్ని షూట్ చేస్తే నీకేమొస్తుందిరా? నిదానంగా మన హీరో దగ్గరికి వచ్చి టక్కన అదేదో గుచ్చేస్తాడు. దానివల్ల మన హీరో అన్కాన్షియస్ అయిపోతాడు. ఈ చోటుడికి దూరంలో ఉండడం వల్ల విషయం అర్థం కాలేదేమో, మన హీరో ముందుగానే లొంగిపోయినాడు కదా. నిదానంగా కళ్ళు తెరిస్తే మన హీరోని కట్టేసిన పరిస్థితిలో తెరీసా వాడి బ్లడ్ని తీసుకుని దాని నుంచి యాంటీడాట్ తయారు చేస్తుంది. నిదానంగానే చేయొచ్చు కదా, ఇప్పుడు అంత ఆత్రం ఏంటంటే ఆ జాన్సన్ గడే మన హీరోయిని బెదిరించి చేపిస్తుంటాడు. దాని తర్వాత వాడు ఒక భయంకరమైన విషయం చెప్తాడు చూడండా. వాడు ఏవాన్ చంపిన దానికి ముఖ్య కారణమే మన హీరో నుంచి వచ్చే యాంటీడాట్ని ఒక బిజినెస్ లా మారుద్దామని. మన ఏవా తెరీసా యొక్క మెయిన్ మోటివే ఎంతమందిని చంపినైనా ఆ యాంటీడాట్ని తయారు చేసేలా, కానీ తయారు చేసిన యాంటీడాట్ని మాత్రం ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలన్నదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. కానీ వీడి బిజినెస్, దుడ్డు, మనీ అది ఇది అని చెప్పేసరికి మన హీరోయిన్కి కోపం వచ్చేస్తుంది. అదే కాకుండా ఇప్పుడు అంత ఆత్రాత్రంగా ఎందుకు ఒక్క యాంటీడాట్ని మాత్రం తయారు చేయించుకున్నాడంటే వాడు కూడా ఎలాగో ఇన్ఫెక్ట్ అయిపోయినాడు. ఇంక ఇంజెక్షన్ గుచ్చుకుందాం అనే టైంకి మన హీరోయిన్ ఒక్కడిస్తుంది. ఆ యాంటీడాట్ని కూడా ఎత్తుకునేసి వెంటనే మన హీరో కట్లిప్పుతంటే టక్కన వాడు లేసి మన హీరోని ఎత్తి విసురుతాడు. ఆ లోపే మన హీరో కూడా వచ్చేసి ఇద్దరు కొట్టుకుంటా అంటే ఒక స్టేజ్కి వాడు మన హీరోని బాగా కొట్టేసి గన్ చూపించి కాల్ చేద్దాం అనుకుంటాడు. అదే టైంకి ఒక 2 మిజైల్స్ వచ్చేసరికి ఆ బిల్డింగే బ్లాస్ట్ అయిపోతుంది. ఎవర్రా అని చూస్తే ఆ బస్తీ వాళ్ళు. వాళ్ళకి ఆ బిల్డింగు, ఈ బిల్డింగు, మంచి చెడు అవంతా అవసరం లేదు, కంటికి కనిపించిన బిల్డింగ్ని లేపుకొని పోతా ఉన్నారు. ఆ గ్యాప్లో వీళ్ళిద్దరూ తప్పించుకుంటాంటే టక్కని జేన్సన్ కడులేసి షూట్ చేస్తాడు. తెరీసాని కాపాడిపోయింటే థామస్కే తెలియకుండా ఒక బుల్లెట్ వాడి కడుపులో దిగేసి ఉంటుంది. అయినా ఈ జేన్సన్ గడు లోపలికి వచ్చి వెతుకుతానే ఉంటాడు. మన హీరో వాళ్ళ కాలేదు కదా, సో ఒకే చోట్ల గొమ్మున కూర్చునేసి ఉంటాడు. తెరీసానే అటు ఇటు తప్పించుకుని పట్టుపడిపోతుంది. సరే ఇందరు యాంటీడాట్ అంటే యాంటీడాట్ వద్దంట, మన హీరోనే కావాలంట, ఎందుకంటే బిజినెస్ కదా. ఓ థామస్, ఎక్కడున్నావో మర్యాదగా బయటకు వచ్చాయి, లేకుంటే తెరీసాని చంపేస్తానని చెప్తాంటే టక్కన మన హీరో ఒకటి వేసేసరికి వాడు తప్పించుకునేస్తాడు. అయ్యో మిస్ అయిపోయింది కదరా థామస్ అని చెప్పి ఎగతాళిగా నవ్వుతా అంటే ఒకసారి అంగే పారంటాడు. టెస్ట్ కోసమని పెట్టుకున్న జాంబీస్ గ్లాస్ పగలడంతో ఒక్కసారిగా బయటకు వచ్చి జేన్సన్ గానే పట్టేస్తుంది. మూసుకొని యాంటీడాట్ తీసుకుని వెళ్ళాలి కదా, అది వదిలేసి డబ్బు, బిజినెస్, థామస్ అది ఇది అని చెప్పేసరికి వాడే రాడు దింపా. వెంటనే మనోళ్ళిద్దరూ పైకి వచ్చేస్తారు. మన హీరో వల్ల నడిచే కూడా కాక అట్లే కింద పడిపోతాడు. ఆ గ్యాప్లో మన డైరెక్టర్ కొంచెం రొమాన్స్ని కవర్ చేసింటాడు. అదే టైంకి మన జార్జి ఎయిర్ క్రాఫ్ట్ తెచ్చేసరికి మనోళ్ళు సంబరపడిపోయి కొంచెం దగ్గరికి వెళ్తారు, కానీ అందనంత దూరంలోనే ఉంటుంది. కనీసం అక్కడి నుంచి దూకేద్దాం అనుకుంటే తెరీసా దూకేయచ్చు, కానీ దాని తర్వాత మన హీరో వల్ల దూకే కాదు కదా, సో ఫస్ట్ మన హీరోని పంపించేస్తుంది.
వెంటనే తను వద్దామనుకుంటే అప్పుడే పక్కనున్న ఒక పెద్ద బిల్డింగ్ పేలి ఈ బిల్డింగ్ పైన పడేసరికి ఆ ఫ్లోరే కొలాప్స్ అయ్యి కింద పడిపోతుంది. దాని తర్వాత అట్లే మన హీరో అన్కాన్షియస్ అయిపోతాడు. 298 frozen patties later. ఆరాంసే లేచి చూస్తే కడుపుకి ఎవరో కట్టేస్తున్నారు. అసలు ఎక్కడున్నామబ్బా నిదానంగా బయటికి వచ్చి చూస్తే మన విన్స్ బోటుని రెడీ చేసినట్టున్నాడు. ఆ సిటీకి దూరంగా సేఫ్ అయిన ప్లేస్ కి వచ్చేస్తుంటారు. ఇంకా మనోళ్ళందరూ కలుసుకుంటారు. దాని తర్వాత విన్స్ అందరినీ గ్యాదర్ చేసి, చూడండి పిల్లలు, మనం ఈ ప్లేస్ లో ఇక్కడ ఉన్నామంటే దానికి ఎవరో ఒకరు కారణమైంటారు. మీకు నచ్చిన వాళ్ళు లేకపోవచ్చు, మొదట్లో మీతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉండకపోవచ్చు. ఎవరెవరినైతే మీరు మిస్ అవుతున్నారో వాళ్ళ పేర్లని ఈ రాయి పైన రాయొచ్చు అని చెప్తాడు. మనోళ్ళు కూడా న్యూట్ పేరు, చక్ పేరు, తెరీసా పేరు, ఆల్బీ పేరు, విన్స్టన్ పేరు, ఎవరెవరైతే స్టార్టింగ్ లో ఉండి ఇప్పుడు లేకపోయినారో వాళ్ళ పేర్లందరినీ చెక్కుతారు. ఇంకందరూ పార్టీ చేసుకుంటా, కబుర్లు చెప్పుకుంటా, సంబరం చేసుకుంటా అంటే మన హీరో మీనో మాత్రం సపరేట్ గా కూర్చోంటారు. మీనో దగ్గరకు వచ్చి, మచ్చా నువ్వు అన్కాన్షియస్ అయ్యేటప్పుడు ఇదేదో ఒక చిన్న తాయెత్తులా చేతిలో పెట్టుకుంటువి, ఎక్కడ కింద పడిపోతుందేమో అని చెప్పి నేనే భద్రంగా పెట్టుకుంటానని చెప్పి ఇస్తాడు. అది మరెవరిదో కాదు, న్యూట్ మన హీరోకి ఇచ్చింటాడనమాట. దాన్ని బాగా చూసా అంటే పైనుంచి ఒక క్యాప్ సపరేట్ అయిపోయి లోపల ఒక లెటర్ ఉంటుంది. ఏ థామస్ బాగున్నావా? అందరూ బాగానే ఉంటారులే, నాకు తెలిసి ఇదే అనుకుంటా నా ఫస్ట్ లెటరు, అలాగే ఇదే మచ్చా నా లాస్ట్ లెటరు. థామస్ నువ్వు కేజ్ నుంచి భయపడతా బయటకు వచ్చినప్పుడు వీడు ఎట్లరా బతుకుతాడేమో అనుకుంటే, కానీ ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా మేజ్ లోపలికి వెళ్ళినావో అప్పుడే నేను డిసైడ్ అయిపోతే ఎక్కడికైనా నీతో కళ్ళు మూసుకొని వచ్చేయచ్చుని. ఒకవేళ ఇదే విషయానికి రీస్టార్ట్ బటన్ కనుక ఉంటే నేను మళ్ళీ ఇలాగే ఉంటానే కానీ ఎటువంటి సీన్ని మార్చను అంటాడు. అలాగే మన వాళ్ళందరినీ మంచిగా చూసుకో థామస్, ఓకే ఉంటానే. దాని తర్వాత మన హీరో చేతిలో చూసుకున్నట్లయితే తెరీసా తయారు చేసిన యాంటీడాట్ ఉంటుంది. అట్లే మూవీ కూడా ముగిచ్చేస్తారు. అంతే గైస్, ఇంతటితో మేజ్ రన్నర్ యొక్క థర్డ్ పార్ట్ కూడా అయిపోయింది. ఇంతటితో రిలీజ్ అయిన వరకు 3 పార్ట్స్ కవర్ చేయడం. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఇంకేదైనా పార్ట్ రిలీజ్ అయితే దాన్ని కూడా కవర్ చేద్దాం. మూవీ ఎలా ఉంది గైస్? ఇలాంటి సీక్వెల్స్ మరిన్ని కూడా చేద్దామంటారా? నువ్వు చెయ్యి బ్రో మేము ఉన్నామని చెప్తే కింద ఒక హార్ట్ సింబల్ ని కమెంట్ చేయండి. అలాగే షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకో మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.